డీటెయిల్స్కి వెళ్తే సరూర్ నగర్ ఎంఆర్ఓ కార్యాలయంలో టీఎన్జీఓస్ యూనియన్ రంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరుపేదలకు వికలాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీఎన్జీఓస్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ ఎంప్లాయీస్ జేసీ చైర్మన్ కారం రవీందర్ రెడ్డి, స్టేట్ జనరల్ సెక్రటరీ రాజేందర్, స్టేట్ ట్రెజరర్ శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు కె లక్ష్మణ్, జిల్లా కార్యదర్శి బుచ్చిరెడ్డి, ఎంఆర్ఓ రామ్మోహన్ రావు, హైత్ నగర్ అధ్యక్షులు ఈశ్వర్, ఆంజనేయులు, అమరేశ్వరి, మంజుల తదితరులు పాల్గొన్నారు। అడ్డం రాకురు ఎవరు కొంచెం ముందు ఓకే సార్ చలో వెళ్ళిపో స్టార్ట్ అయితే ఇక్కడ పేదరికంలో మరి ఉన్నటువంటి వలస కార్మికులకు కూలీలందరికీ కూడా మరి తెలంగాణ ఎన్జిఓ సంఘం అధ్యక్షులు మరి లక్ష్మణ్ గారు, కార్యదర్శి బుచ్చిరెడ్డి గారు, మా తహసీల్దార్ గారు రామ్మోహన్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్న మావిళ్ళ రాజేందర్ గారు, కోశాధికారి శ్రీనివాసరావు గారు, మా యూనిట్ అధ్యక్షులు ఈశ్వర్ గారు, వీరందరూ అమరావతి వీళ్ళందరూ కూడా కలిసి వారు పంపిణీ చేయడం జరిగింది। తెలంగాణ ఎన్జిఓస్ను ఎప్పుడు కూడా ప్రజల ఆపత్కాలం ఉన్నప్పుడు ఆదుకునేటువంటి సాంప్రదాయం తెలంగాణ ఎన్జిఓ సంఘానికి ఉన్నది। దాదాపు నెల రోజులుగా జరుగుతున్నటువంటి లాక్డౌన్ కార్యక్రమంలో కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు తెలంగాణ ఎన్జిఓ సంఘం పక్కన చేయడం జరుగుతూ ఉన్నది। ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది। ఇవాళ మేము చేస్తున్న విజ్ఞప్తి ఒక్కటే, ప్రజలందరూ కూడా అందరం కూడా ఇళ్లలో ఉందాం, అందరం కూడా సేఫ్గా ఉందాం, మరి అప్పుడు మాత్రమే మనం కరోనాను అడ్డుకోగలుగుతాం। ఇవాళ ప్రభుత్వ పరంగా ఎన్ని చర్యలు తీసుకున్నప్పుడు కూడా వాటి పాటించడంలో మనం చాటేటువంటి చిత్తశుద్ధి ఇవాళ కరోనాను అడ్డుకుంటే తప్పించి వేరే ఏమీ కాదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను। వాటి చేసే క్రమాలు కూడా ముందుకు పోతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం। అలాగే ఇలా తెలంగాణ ఎన్జిఓ సంఘం కూడా కేవలం నిత్యావసర సరుకులు పంపిణీ మాత్రమే కాకుండా అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు కూడా ఇలా పాల్గొంటా ఉన్నాం। ఇలా రంగారెడ్డి జిల్లాలో కూడా మరి దాదాపు చాలా మందికి మాస్కులు ఇవ్వడం జరిగింది, అట్లాగే చాలా మంది కూడా శానిటైజర్స్ ఇవ్వడం జరిగింది। అలాగే కింది స్థాయిలో పనిచేసినటువంటి ఆశా వర్కర్లందరూ కూడా అనేక రకాలుగా ఇలా కరోనా కట్టడి చేయడానికి సంరక్షణ చేస్తూ ఉన్నాం। ఇలా తెలంగాణ ఎన్జిఓ సంఘం ఇలా ఏది ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఇలా కింది స్థాయిలో తీసుకెళ్లి విజయవంతంగా చేస్తాను। ఇలా అనేక శాఖల ఉద్యోగస్తులు ఇలా ప్రత్యక్షంగా కొన్ని శాఖల ఉద్యోగస్తులు పనిచేసినప్పుడు కూడా పరోక్షంగా వారికి సహకరిస్తూ అనేక శాఖల ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు। ఇలా మెడికల్ లెంత్, పోలీసు, ఇలా మా శానిటేషన్ సిబ్బంది ఇలా ప్రత్యక్షంగా ఉన్నప్పటికీ కూడా వారికి పరోక్షంగా సహకారం అందిస్తున్నటువంటి రెవెన్యూ వాళ్ళు, అలాగే మా మార్కెటింగ్ శాఖ వాళ్ళు, వ్యవసాయ శాఖ వాళ్ళు, సహకార శాఖ వాళ్ళు, వీళ్ళందరూ అంగన్వాడీ టీచర్ ఆశవర్కర్లు కూడా పనిచేస్తారు। తప్పకుండా ఈ కరోనాను అడ్డుకోవడానికి ఉద్యోగస్తులందరూ అన్ని రకాల ప్రభుత్వానికి సహకరించడం జరుగుతుంది, ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది। మేము అందరూ కూడా ఈ పండుగ రాబోయే రంజాన్ పండుగ వస్తున్నది, ఇప్పటికే మా ముస్లిం మధ్యప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది, ఇళ్లలోనే నమాజ్ చేసుకుని పండుగ జరుపుకున్నట్టు కూడా తప్పకుండా మా ముస్లిం సోదరులందరూ, మా ఉద్యోగస్తులందరూ కూడా పెద్దలు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు పాటిస్తూ రంజాన్ పండుగ జరుపుకోవాల్సిందిగా ఈ సందర్భంగా